Gurubhyo Namaha. Today class is conic section. In conic section, ellipse, class number 14. So in previous classes, 4 problems completed. Next continuation of 5th one. Okay. Now I am going to explaining problem number 5. Okay. What is the 5th problem? ఆ ప్రాబ్లమ్స్ మనం ఇందులో చాలా టైప్స్ ఉంటాయి మరి చక్కగానే ఆ లాజిక్ ఏంటి మనం ఎలా దీన్ని డీల్ చేయాలనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రాబ్లమ్ని 1కి 2 టైమ్స్ 3 టైమ్స్ చదవాలి. చదివితే కనుక దాన్ని బాగా అర్థం చేసుకుంటే డేటాలో మనకి ఏమి ఇచ్చాడు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అనేది మీరు చక్కగా ఆలోచిస్తే కనుక ప్రాబ్లమ్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ద ప్రాబ్లమ్ నెంబర్ 5 సేస్ దట్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ద రిక్వైర్డ్ సర్కిల్ పాసింగ్ త్రూ ది 2 పాయింట్స్. అంటే సర్కిల్లో మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది? x² + a² + b² = 1. అందులో ఏ వాల్యూ బి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే కనుక మనకి ఓకే. The 5th problem says that find the equation of the ellipse. That ellipse passing through the 2 points. మన ఎలిప్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటి? బై డిఫాల్ట్ x² / a² + y² / b² = 1. ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కనుక మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే. అయితే కనుక ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ 4,3 అండ్ 6,2 అన్నాడు. అంటే మీకు 4 ఫామ్ చెప్పాను, అందులో ఏ ఫామ్ తీసుకోవాలి? మరి మనం ఏ ఫామ్ తీసుకోవాలంటే కనుక ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫామ్ 1 బై డిఫాల్ట్. అదేంటి? స్టాండర్డ్ ఈక్వేషన్ x² / a² + y² / b² = 1 వేర్ a గ్రేటర్ దెన్ b. ఓకే, అది మనం రిక్వైర్డ్ సర్కిల్ అనుకుంటామట. అనుకుని దట్ సర్కిల్ పాసింగ్ త్రూ ది 2 పాయింట్స్ అంటే మనం డయాగ్రామ్ డ్రా చేయాలనుకోండి. దిస్ ఈస్ ఏ రిక్వైర్డ్ ఎలిప్స్. దిస్ ఎలిప్స్ పాసింగ్ త్రూ ది 2 పాయింట్స్. దట్ పాయింట్స్ ఆర్ 4,3 అండ్ 6,2. ఎలిప్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలిప్స్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటి? x² / a² + y² / b² = 1. ఇది ఇందులో ఏ వాల్యూ బి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే. అంటే అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇంపార్టెంట్ అనమాట. దానికి వర్కింగ్ ప్రాసెస్ అంటే కనుక ద రిక్వైర్డ్ ఎలిప్స్ ఈక్వేషన్ ఈజ్ x² / a² + y² / b² = 1. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుని దిస్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ది పాయింట్ 4,3 అంటే x ప్లేస్లో 4 y ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే a² b²లో మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. 1/a² 1/b² ఒక ఈక్వేషన్ వస్తుంది. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటాం. నెక్స్ట్ 1 పాసింగ్ త్రూ ది పాయింట్ 6,2 మళ్ళీ x ప్లేస్లో 6 y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక వీ గెట్ ది అనదర్ ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ కూడా 1/a² 1/b² వస్తుంది. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అంటాం. ఈ 2ని 3ని మీ యొక్క నాలెడ్జ్ ఉపయోగించి సాల్వ్ చేస్తే కనుక 1/a² వాల్యూ 1/b² వాల్యూ వస్తాయి. దాని నుంచి a² b² వస్తాయి. అవి తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే, ఇది నేను బోర్డు మీద చేస్తాను, చూసిన తర్వాత మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మనకి ఎప్పుడు కూడా రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఎలా, రిక్వైర్డ్ ఎలిప్స్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది? ఇది రిక్వైర్డ్ ఎలిప్స్. దీన్ని 1 అనుకుందాం. అంటే x² / a² + y² / b² = 1. 1 పాసింగ్ త్రూ ది పాయింట్ 4,3 అంటే x ప్లేస్లో 4 y ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 4² / a² + 3² / b² = 1. అంటే 16/a² + 9/b² = 1. అంటే ఆ x వాల్యూ y వాల్యూ ఎలిప్స్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తుంటే మనకి 1/a² 1/b². చూడండి, 16/a² + 9/b² = 1. ఇలా వచ్చింది ఈక్వేషన్. మనం ఇలాగా రెసిప్రోకల్స్లో ఉన్నటువంటి ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే కనుక 1/a² p అని 1/b² q అని కన్సిడర్ చేసుకుంటాను. దట్ మీన్స్ లెట్ us కన్సిడర్ 1/a² 1/a² ట్రీట్ యాజ్ p, 1/b² ట్రీట్ యాజ్ q. అప్పుడు ఇది 16p + 9q = 1. ఆ 1 లోపల తీసుకెళ్తే కనుక 16p + 9q - 1 = 0. సింపుల్గా లీనియర్ ఈక్వేషన్లో కనపడుతుంది మనకి. దాని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. అదేవిధంగా నెక్స్ట్ 1 పాసింగ్ త్రూ ది పాయింట్ 6,2 right in place of x is equal to 6 and y is equal to 2 we get the equation in terms of 1/a² and 1/b². మనకి ఇందాక 6² / a² + 2² / b² = 1 అంటే 36/a² + 4/b² = 1. మరి మనం ఇందాక కన్సిడర్ చేసుకున్న 1/a² అంటే p అని 1/b² అంటే q అని. అప్పుడు ఏమవుతుంది? 36p + 4q ఈ 1 ఈ సైడ్ తీసుకొస్తే -1. సో 36p + 4q - 1 = 0. దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. 2 లీనియర్ ఈక్వేషన్స్ కింద అడుగుతున్నాయి, 2 and 3. ఈ 2 ఈ 3 సింపుల్గా లీనియర్ ఈక్వేషన్స్ కింద కనబడుతున్నాయి. అదే మనకి 1/a² 1/b² ఉన్నాయనుకోండి, కొంచెం సాల్వ్ చేయొచ్చు కానీ కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. అందుకని దానికి నేమ్స్ పెట్టేసుకున్నాం p q అని. అప్పుడు 2 3 కింద మారిపోయింది. సాల్వింగ్ 2 and 3 we get
పీ వాల్యూ అండ్ క్యూ వాల్యూ. పీ వాల్యూ ఎంత వచ్చిందంటే 1/52, క్యూ వాల్యూ ఎంత వచ్చిందంటే 1/33. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి యాజ్ యువర్ నాలెడ్జ్ మీరు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ కానీ సింపుల్గా లీనియర్ ఈక్వేషన్స్ని ఆల్జిబ్రిక్ మెథడ్ ఎలాగైతే సాల్వ్ చేస్తారో అలా సాల్వ్ చేసినా పర్లేదు. నేను క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేశాను. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఎక్కడ చెప్తారంటే కనుక స్ట్రైట్ లైన్స్లో ఎనీ 2 స్ట్రైట్ లైన్స్ సాల్వ్ చేసేటప్పుడు చెప్తారన్నమాట. అక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కట్టేటప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అని మెథడ్ ఉంటుంది, అది కూడా చేయొచ్చు అన్నమాట. అదేంటి, ఫస్ట్ ఈక్వేషన్ 2 16p + 9q - 1 = 0. ఫస్ట్ క్యూ టర్మ్స్ రాయాలి. క్యూ యొక్క కోఎఫిషియంట్ ఏంటి 9, ఇక్కడ క్యూ యొక్క కోఎఫిషియంట్ 4. ఫస్ట్ 9 4 రాసుకోవాలి. తర్వాత కాన్స్టెంట్స్ రాయాలి. ఇక్కడ కాన్స్టెంట్ -1, ఇక్కడ కూడా -1, -1. నెక్స్ట్ పి యొక్క కోఎఫిషియంట్స్ రాయాలి. ఇక్కడ పి యొక్క కోఎఫిషియంట్ 16, ఇక్కడ పి యొక్క కోఎఫిషియంట్ 36, 16 36. మళ్ళీ 9 4 రాయాలి. ఇక్కడ పి అని క్యూ అని 1 అని పేరు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే కనుక p/9 × -1 -9 మైనస్ ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మైనస్ వచ్చినప్పుడు ప్లస్ అయిపోద్ది. 4 × -1 అంటే -4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. q/-36 + 16, 1/64 - 324. సో p/-5, q/-20, 1/-260. ఈ రెండు ఈక్వల్ చేస్తే కనుక p వాల్యూ వస్తుంది, ఈ రెండు ఈక్వల్ చేస్తే కనుక q వాల్యూ వస్తుంది. దేర్ఫోర్ p = -5/-260 అంటే 5 ఇందులో 52 టైమ్స్ అనమాట. p = 1/52, q = -20/-260 అండ్ 1/13. q వాల్యూ 1/13 వచ్చింది. అంటే p = 1/52, q = 1/3. అంటే దీని అర్థం ఏంటి, వాట్ ఈస్ p? p అంటే ఇక్కడ కెన్సిల్ చేసుకున్నాం కదా, p అంటే 1/a². 1/a² = 1/52, a² = 52. q అంటే 1/b². 1/b² = 1/13, b² = 13, a² = 52, b² = 13. That value substituting in 1, we get the required ellipse equation. This is the working process of any ellipse passing through the any 2 points. ఓకే, ఇది మిగిలిపోయిన పార్ట్ ఇక్కడ నేను రాస్తాను చూడండి. p = 1/52. వాట్ ఈస్ p? p అంటే ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాం. p అంటే 1/a² అని. సో 1/a² = 1/52. నాకు 1/a² కాదు కావాల్సింది, a² కావాలి. a² = 52. అలాగే q = 1/13. దిస్ ఇంప్లైస్ 1/b² = 1/13, b² = 13. అంటే a² వాల్యూ b² వాల్యూ తెలిసిపోయి అవి తీసుకెళ్ళి 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. 1 implies x² / a² × 52 + y² / b² × 13 = 1. ఇలాగా ఒక సర్కిల్, ఒక ఎలిప్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం పాసింగ్ త్రూ ది 2 పాయింట్స్. చూడండి, ఒక ఎలిప్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎన్ని మెథడ్స్ వస్తున్నాయో దీని మీద చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. లాటస్ రెక్టమ్ ఇవ్వటం అని, వెర్టిసెస్ ఇవ్వటం అని, లేకపోతే పాసింగ్ త్రూ ది 2 పాయింట్స్ అని, యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్ అని, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అలా వస్తూ ఉండమాట. చక్కగా డేటా చదివితే ఆ డేటాను బట్టి మనం ప్రాబ్లం చేయడం చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లం నెంబర్ 5 ఈజ్ completed. Next I am going to explaining problem number 6. Okay, this is problem number 6. Find the equation of ellipse whose center is 4, 0. Semi major axis is 4 units and parallel to x axis and semi minor axis is 3. అంటే దీని అర్థం ఏంటంటే కనుక మనకి సెంటర్ ఇచ్చాడు, సెమీ మేజర్ యాక్సిస్ వాల్యూ ఇచ్చాడు 4 యూనిట్స్ అని, అలాగే సెమీ మైనర్ యాక్సెస్ వాల్యూ కూడా ఇచ్చాడు. సెమీ మేజర్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్ అన్నాడు. అంటే మేజర్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్ అంటే కనుక అది ఫార్మ్ 3. ఓకే, అంటే ఎలా ఉంటుంది అది డయాగ్రామ్ రఫ్గా డ్రా చేస్తే కనుక దిస్ ఈజ్ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్, దిస్ ఈజ్ ఎలిప్స్, దిస్ ఈజ్ యాక్సెస్, దిస్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్, దీనికి ప్యారలల్గా ఉందని చెప్పాడు. ఓకే, సెంటర్ ఇది మేజర్ యాక్సెస్, this is called major axis, this is called minor axis. Semi major axis means this part is called semi major axis. By the hypothesis, what is given? Solution given center C is equal to h comma k is equal to 4, 0. By the hypothesis, center is C is equal to h comma k is equal to 4, 0. Next enti semi major axis, we know that length of the major axis is 2a units. Okay, length of the semi major axis
is a units, that equal to 4 units. By the hypothesis, length of the semi major axis is 4 units, that means a is equal to 4. అదే మేజర్ యాక్సిస్ లెంత్ అయితే కనుక 2a తీసుకుంటాం, దాంట్లో సగం తీసుకోవాలి కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 4 యూనిట్స్. ఇంకేమి ఇచ్చాడు మనకి, సెమీ మైనర్ యాక్సిస్. సో వీ నో దట్ లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ ఈజ్ 2b యూనిట్స్, బట్ బై ది హైపోథిసిస్ లెంత్ ఆఫ్ ది సెమీ మైనర్ యాక్సిస్ b ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్స్. అంటే ఇండైరెక్ట్గా మనకి ఏ వాల్యూ బి వాల్యూ వచ్చేసింది అనమాట. మనకి ఏం కావాలి, హెలిప్స్ ఈక్వేషన్ కాబట్టి. దట్ హెలిప్స్ ఏ ఫామ్లో ఉంటుంది, థర్డ్ ఫామ్లో ఉంటుంది. ఇది థర్డ్ ఫామ్లో ఉంటుందని మనం ఎలా చెప్తామంటే కనుక, హైపోథిసిస్లో యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అన్నాడు. ఇక్కడ సెమీ మేజర్ యాక్సిస్ ఈజ్ 4 యూనిట్స్ అండ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, దట్ ఈజ్ ఫామ్ నెంబర్ 4 మాట. అంటే ఎక్స్ ఫామ్ నెంబర్ 3, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ హెచ్ వాల్యూ కే వాల్యూ సెంటర్ ఈజ్ గివెన్, సి హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ 4, 0. బై ది హైపోథిసిస్ length of the semi minor axis 2b, that length of the semi minor axis b is equal to 3, length of the semi major axis a is equal to 4. ఏ వాల్యూ తెలిసిపోయింది, బి వాల్యూ తెలిసిపోయింది, హెచ్ వాల్యూ కే వాల్యూ కూడా మనకి హైపోథిసిస్లో ఇచ్చాడు. ఆల్ దీస్ వాల్యూస్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ దిస్ ఈక్వేషన్ వి గెట్ ది ఎలిప్స్ ఈక్వేషన్. సో దట్ ఈక్వల్ టు ద రిక్వైర్డ్ ఎలిప్స్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ మైనస్, హియర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్, here a is equal to 4 square plus y minus 0 whole square by b square. What is b? b is equal to 3 square is equal to 1. So that means by simplification you get x minus 4 whole square by 16 plus y square by 9 is equal to 1, which is the required ellipse equation according to the given hypothesis. Okay, mana అన్ని ప్రాబ్లమ్స్లో కూడా ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ అంటున్నాడు. కండిషన్స్ మార్చిపోతుంది అనమాట, అంటే డేటా మారిపోతుంది అనమాట. మనం 15 పాయింట్స్ నేర్చుకున్నాం, ఆ 15 పాయింట్స్లో ఎనీ 2 పాయింట్స్ అవ్వచ్చు, 3 పాయింట్స్ అవ్వచ్చు, మినిమం 2 పాయింట్లు ఇవ్వాలన్నమాట. ఎందువల్లంటే ఎలిప్స్లో అన్నోన్ వాల్యూస్ ఫామ్ 1 ఫామ్ 2కి 2 అన్నోన్ వాల్యూస్ ఉంటాయి, ఏ బి, అంటే ఫామ్ 1 ఫామ్ 2. అలాగే ఫామ్ 3 ఫామ్ 4లోకి వచ్చేటప్పటికి 4 అన్నోన్ వాల్యూస్ ఉంటాయి, H1, K1, A1, B1. ఇవి కనుక మనకు తెలిస్తే కనుక మనకి ఆ 4 హైపోథిసిస్లో పాయింట్స్ ఇస్తే కనుక మనం ఎలిప్స్ ఈక్వేషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, రిపీట్ వన్స్ అగైన్, ఫైండ్ దిస్ ఎలిప్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఏమి ఇచ్చాడంటే కనుక సెమీ మేజర్ యాక్సిస్ ఇచ్చాడు, అంటే అప్పుడు మీరు ఏ కింద తీసుకోవాలన్నమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు 4 యూనిట్స్. సెమీ మైనర్ యాక్సిస్ ఇచ్చాడు, బి ఈజ్ ఈక్వల్ టు 3. సెంటర్ కూడా ఇచ్చాడు, హెచ్ కామా కే. అది ఏ ఫామ్లో ఉంటుంది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఫామ్లో ఉంటుందంటే అది ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 అంటే ఫామ్ 1, 2 కాదు. ఎందుకని, సెంటర్ నాన్ జీరో. చూడండి, సెంటర్ ఎక్స్ కోఆర్డినేట్ 4, వై కోఆర్డినేట్ 0 ఉంది. ఇక్కడ 0, 0 అంటే కనుక అది ఫామ్ 1, ఫామ్ 2 అవుతుందన్నమాట. కానీ ఇక్కడ ఫామ్ 3 కానీ ఫామ్ 4 కానీ అవుతుంది. అది ఏ ఫామ్ అవుతుంది మనకి ఎలా తెలుస్తుంది కానీ హైపోథిసిస్లో చెప్పాడు, సెమీ మేజర్ యాక్సిస్ ఈజ్ 4 యూనిట్స్ అండ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అన్నాడు. అంటే ఫామ్ 3 ఏం చెప్తుంది, మేజర్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఫామ్ 4 ఏం చెప్తుంది, మైనర్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్ అని చెప్తుంది. సో దాన్ని బట్టి మనం ఆ ఇన్ఫర్మేషన్ని, ఆ స్ట్రక్చర్ అంతా కూడా మనకు ఒక ఐడియా ఉంటే కనుక ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా డీల్ చేయొచ్చు అనమాట. సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లమ్ నెంబర్ 6 ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 7. ద నెక్స్ట్ 7th ప్రాబ్లమ్ ఈజ్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. అన్నీ కూడా ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్సే, డేటా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. Okay, find the equation of the ellipse whose center is 4, -1. Center given, that means h, k is equal to 4, -1. That is h is equal to 4, k is equal to -1. 4, -1 కాబట్టి. Next, one end point of major axis is -1, -1. అంటే మేజర్ యాక్సిస్ యొక్క ఒక ఎండ్ పాయింట్ ఇచ్చాడు, అంటే ఎక్స్ట్రిమిటీస్ అన్నమాట. ఒకటి ఇచ్చాడు, ఇంకొకటి ఇవ్వలేదు. అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ 8, 0. అంటే రఫ్గా డయాగ్రామ్ డ్రా చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఎలిప్స్ ఈక్వేషన్. ఓకే, దిస్ ఈజ్ మేజర్ యాక్సిస్, దిస్ ఈజ్ మైనర్ యాక్సిస్. ఓకే, ఇలా డ్రా చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ వెర్టిసెస్ ఏ డాష్, దిస్ ఈజ్ సెంటర్. బై ది హైపోథిసిస్
whose center is 4 comma minus 1. This is 4 comma minus 1. Next, one endpoint of the major axis. One endpoint of the major axis is minus 1 comma minus 1. అంటే వెర్టిసెస్ రెండు ఇవ్వలేదు మనకి. అంటే మేజర్ యాక్సిస్ యొక్క ఎండ్ పాయింట్స్ ఏమవుతాయి అంటే కనుక ఏ కామా ఏ డాష్. వెర్టిసెస్ ఏమవుతాయి మేజర్ యాక్సిస్ యొక్క ఎండ్ పాయింట్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ సెంటర్ సి 4 కామా మైనస్ 1. మరి వాట్ ఈస్ ది అనదర్ ఎండ్ పాయింట్ ఆఫ్ ఏ డాష్? దట్ ఈస్ కన్సిడర్ ఎక్స్ కామా వై. అది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ కామా వై అనుకుందాం. ఇంకేమి ఇచ్చాడు? అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ 8 కామా 0. ఇది 8 కామా 0 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. అంటే క్లియర్గా రాయాలంటే కనుక అది 8 కామా 0 పాయింట్ గుండా పాస్ అవుతుంది. ఎక్కడైనా ఇండికేట్ చేసుకోండి. ఇది అంటే వై కోఆర్డినేట్ లేదు కాబట్టి అది ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడైనా రాసుకున్నా పర్లేదు. ఓకే, సో పాసింగ్ త్రూ ది పాయింట్ 8 కామా 0 అండ్ సెంటర్ ఈజ్ 4 comma minus 1. One end point of the major axis is minus 1 comma minus 1. Let us consider another end point of the major axis is x comma y. Clearly, center is the midpoint of a dash. అంటే మేజర్ యాక్సిస్కి మిడ్ పాయింట్ ఏమవుతుందంటే కనుక సెంటర్ అని చెప్పుకున్నాం. దాని యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ ప్రూవ్ చేసేటప్పుడు సి ఈజ్ ది సెంటర్ ఆఫ్ వెర్టిసెస్ అని చెప్పాం. దాని యొక్క డిస్టెన్సెస్ కూడా మనం కన్సిడర్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి దీనికి డిస్టెన్స్ సిఏ ఏ యూనిట్స్ అని, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ యూనిట్స్, నెగిటివ్ డైరెక్షన్లో ఏ యూనిట్స్, పాజిటివ్ డైరెక్షన్లో ప్లస్ ఏ యూనిట్స్ అనమాట. డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ఏ అనే చెప్పాలి. డైరెక్షన్ ఇండికేట్ చేసేటప్పుడు బట్టి ప్లస్ నెగిటివ్లు మనం చూపించాలి. సో ఇది ఏ అనుకున్నప్పుడు సెంటర్ 0 0 అవ్వాలంటే కనుక ఇది ఏ కామా 0, ఇది మైనస్ ఏ కామా 0. సో మనకి ఏ మైనస్ 1 కామా మైనస్ 1 ఇచ్చాడు. ఇది ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఇక్కడ రాస్తామట గివెన్ సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు 4 కామా మైనస్ 1. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 కామా మైనస్ 1, ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై సే అనుకుందాం దీన్ని. We know that center C is equal to midpoint of A dash. Center ఏమవుతుంది? A dash midpoint అవుతుంది. What is center? 4 comma minus 1. What is the midpoint of A dash? X plus minus 1 by 2 comma y plus minus 1 by 2. What is the midpoint of any joining 2 points x1 y1 and x2 y2? x1 plus x2 by 2, y1 plus y2 by 2. ఒక లైన్ సెగ్మెంట్కి x1 y1 x2 y2 రెండు పాయింట్లు ఇస్తే కనుక దానికి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా మనకు తెలుసు. x1 plus x2 by 2, y1 plus y2 by 2. దిస్ ఈజ్ x1 y1 x2 y2. అంటే x plus minus 1 by 2, y plus minus 1 by 2. దట్ ఈక్వల్ టు 4 కామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు x minus 1 by 2 కామా y minus 1 by 2. సో మనకి ఎక్స్ వాల్యూ కావాలంటే కనుక ఈక్వేటింగ్ దీస్ టూ, వై వాల్యూ కావాలంటే కనుక ఈక్వేటింగ్ దీస్ టూ, వీ గెట్ ఎక్స్ మైనస్ 1 by 2 ఈజ్ ఈక్వల్ టు 4. సో ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 8, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9. ఎక్స్ వాల్యూ తెలిసిపోయింది. నెక్స్ట్ వై మైనస్ 1 by ఈ రెండు ఈక్వల్ చేద్దాం. మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ 1 by 2, 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. y minus 1 is equal to minus 2, therefore y is equal to minus 1. Therefore x comma y is equal to 9 comma minus 1. ఈ పాయింట్ తెలిసిపోయింది మనకి 9 comma minus 1 అని. అంటే సెంటర్ అనేది వెర్టిసెస్ మిడ్ పాయింట్ అయినప్పుడు మనకి సెంటర్ తెలిసినప్పుడు ఒక ఎండ్ పాయింట్ ఇచ్చినప్పుడు అదర్ ఎండ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసాం 9 comma minus 1 అని. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కనుక మన ఎయిమ్ ఏంటంటే కనుక ఎలిప్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఎలిప్స్ ఇది ఏ ఫామ్ అవుతుంది? ఇది ఫామ్ 1 నో, ఫామ్ 2 నో, బికాస్ సెంటర్ ఈజ్ 4 కామా మైనస్ 1. సెంటర్ 0 0 అయితే కనుక ఫామ్ 1 కానీ ఫామ్ 2 కానీ అవుతుంది. కానీ ఇది ఫామ్ 1 ఫామ్ 2 కాదు. ఇంక ఖచ్చితంగా ఫామ్ 3 ఫామ్ 4 ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తామంటే కనుక మీరు మేజర్ యాక్సెస్ యొక్క ఎండ్ పాయింట్స్ని అబ్జర్వ్ చేయండి. సో 9 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 అంటే మైనస్ 1 మైనస్ 1 వై కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉన్నాయి. వై కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉంటే కనుక ద మేజర్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. మీకు పెరాబోలా కూడా చెప్పాను. ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉంటే కనుక ద రిక్వైర్డ్ పెరాబోలా యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్ అని. వై కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉంటే కనుక ద రిక్వైర్డ్ పెరాబోలా యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు
ఎక్స్ యాక్సిస్ అని. ఇప్పుడు ఇక్కడ చూడండి 9 - 1 ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వల్గా లేవు, వై కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే దట్ మీన్స్ ద రిక్వైర్డ్ పెరాబోలా యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ఫార్మ్ 3 మాట. అంటే x - h² + y - k² b² ఈజ్ ఈక్వల్ టు 1. h, k మన దగ్గర ఉంది కానీ ఏబీలు లేవు. ఏబీలు ఎలా వస్తాయంటే కనుక నువ్వు అదర్ ఎండ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసావు కాబట్టి దీని నుంచి ద డిస్టెన్స్ బిట్వీన్ వెర్టిసెస్ 2a ఆర్ ద లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ 2a ఎలాగైనా తీసుకోవచ్చు మనం. ద డిస్టెన్స్ బిట్వీన్ వెర్టిసెస్ అన్న లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ అన్న ఒకటే. సో ద డిస్టెన్స్ బిట్వీన్ వెర్టిసెస్ ఈజ్ 2a ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్. అంటే రెండు పాయింట్ల మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, దాని నుంచి ఏ వాల్యూ వస్తుంది. ఏ తెలిసిపోయింది, బట్ బి వాల్యూ కూడా కావాలి. బి ఎలా వస్తుంది? వీ నో దట్ వన్ ఆఫ్ ది రిలేషన్ b² ఈజ్ ఈక్వల్ టు a² × 1 - c². అంటే ఎసెంట్రిసిటీ తెలియాలి కదా మరి. అంటే దీని నుంచి మనకి ఏ వాల్యూ వచ్చిందంటే కనుక బీని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఆ బీని ఫైండ్ అవుట్ చేయడానికి b² ఈజ్ ఈక్వల్ టు a² × 1 - a² అది యూజ్ చేయడం వల్ల దెర్ ఈజ్ నో యూజ్. ఎందువల్లంటే మనకి అక్కడ ఎసెంట్రిసిటీ అన్నోన్ వాల్యూ, దాన్ని వదిలేయాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఇచ్చాడు, పాసింగ్ త్రూ ది పాయింట్ 8, 0 అన్నాడు. సో ఆ వాల్యూ తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో స్టెప్ టు స్టెప్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం గివెన్ ఏమి ఇచ్చాడు, సెంటర్ ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, ఎనదర్ ఎండ్ పాయింట్ x, y అనుకున్నాను. నాకు ఒక ప్రాపర్టీ తెలుసు, వీ నో దట్ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ వెర్టిసెస్ అన్నాను. దాని నుంచి అనదర్ ఎండ్ పాయింట్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ తెలిసింది, x, y ఈజ్ ఈక్వల్ 9, -1. ఇప్పుడు సో మేజర్ యాక్సిస్ యొక్క ఎనదర్ ఎండ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే కనుక డిస్టెన్స్ బిట్వీన్ వెర్టిసెస్, ఈ వెర్టిసెస్ మధ్య డిస్టెన్స్ కడతాను. ఆ డిస్టెన్స్ ఏంటి, ఇది ఏ, ఇది ఏ, 2a. లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిసే కదా, ఈజ్ ఈక్వల్ టు √, ఈ రెండు పాయింట్ల మధ్యన డిస్టెన్స్ ఎంత అంటే కనుక 9 - 7 అంటే 10, 9 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 + 1 0, దట్ ఈక్వల్ టు 10. 2a ఈజ్ ఈక్వల్ 10, a ఈజ్ ఈక్వల్ టు 5. నాకు ఏ వాల్యూ వచ్చేసింది. ఇంకా కావాల్సింది ఏంటంటే కనుక బి వాల్యూ కావాలి. ఆ బి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను, ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుంటాను. వాట్ ఈస్ దట్ ఇన్ఫర్మేషన్? అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ 8, 0 అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, అదర్ ఎండ్ పాయింట్ వచ్చేసింది కాబట్టి దీన్ని బట్టి అది ఏ ఫామో మనం ఐడెంటిఫై చేసేయచ్చు. ఓకే, అది ఏ ఫామ్, అది ఫామ్ 3. ఎలా చెప్పాను అనేది, ఇక్కడ y కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే మేజర్ యాక్సిస్ కానీ మైనర్ యాక్సిస్ కానీ మీకు పాయింట్స్ ఉంటే కనుక దాని నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ రెండు కూడా ఈక్వల్గా లేవనుకోండి వేరే విధంగా ఉంటుంది, అప్పుడు దానికి వేరే మెథడ్ ఉంటుంది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మేజర్ యాక్సిస్లో ఉన్నటువంటి రెండు ఎండ్ పాయింట్స్లో y కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ద రిక్వైర్డ్ ఎలిప్స్ ఈక్వేషన్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్. ద రిక్వైర్డ్ ఎలిప్స్ ఈక్వేషన్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్. సో అది ఫామ్ 3. అది ఆ ఫామ్ 3 ఏంటనేది నేను ఇక్కడ రాస్తాను. రాసిన తర్వాత ఆ ఫామ్ 3లో ఏవైతే వాల్యూస్ వచ్చినాయి ఆ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. అక్కడ వరకు కొంతవరకు చేద్దాం. ఓకే, 80% కంప్లీట్ అయిపోయినట్టే ప్రాబ్లం. అప్పుడు నాకు ద రిక్వైర్డ్ ఎలిప్స్ ఈక్వేషన్ ఏమవుతుందంటే x - h² ² a² + y - k² b² ఈజ్ ఈక్వల్ టు 1. మన దగ్గర h ఉంది 4, k ఉంది -1 అంటే +1 అవుతుంది, a ఉంది వాల్యూ క్యాలిక్యులేట్ చేశాను కదా 5 అంటే 5², b² అన్నోన్ వాల్యూ నాకు తెలియదు. అప్పుడు దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాను. కానీ లాస్ట్లో ఇచ్చినటువంటి హైపోథిసిస్లో ఏమంటున్నాడు, ద రిక్వైర్డ్ ఎలిప్స్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ది పాయింట్ 8, 0 అది 8, 0 పాయింట్ గుండా పాస్ అవుతుంది అంటున్నాడు. అంటే x ప్లేస్లో 8, y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక b² వాల్యూ వచ్చేస్తుంది. అది నేను సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చూపిస్తాను, అప్పుడు మన తర్వాత మీరు కాపీ చేసుకుందరు కానీ. సో ఆ ఈక్వేషన్ నెంబర్ 1లో x ప్లేస్లో 8, y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 8 - 4 హోల్ స్క్వేర్ బై 25 ప్లస్ 0 + 1 హోల్ స్క్వేర్ బై b². అంటే 16/25 + 1/b² ఈజ్ ఈక్వల్ టు 1. 1/b² ఈజ్ ఈక్వల్ టు 1 - 16/25 దట్ ఈక్వల్ టు 9/25. 1/b² ఈజ్ ఈక్వల్ టు 9/25, b² ఈజ్ ఈక్వల్ టు 25/9. అంటే మనకి ఏ వాల్యూ 5 అని తెలిసింది, a² అంటే 25, a² 25, b² అంటే 25/9. అవి తీసుకెళ్ళి మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టు. ఇందులో కానీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఆల్రెడీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈజీ 5². ఇక్కడ b² ప్లేస్లో ఏం రాస్తాం మనం 25/9 అని రాస్తామన్నమాట. దట్ ఈస్ ది రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. మీరు b² వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మన దగ్గర a² ఉంది, b² ఉంది, h ఉంది, k ఉంది.
ఆల్రెడీ హెచ్కేలు ఏలు సబ్స్టిట్యూట్ చేసినటువంటి ఈక్వేషన్ నెంబర్ 1 ఉంది. ఇందులో అన్నోన్ వాల్యూ బీ స్క్వేర్ ఉంది కాబట్టి బీ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే 25/9 ఇక్కడతో ప్రాబ్లం అయిపోయింది. మీరు ఇంకా సింప్లిఫికేషన్ చేసుకోవాలంటే కనుక ఈ 25 సైడ్కి వెళ్ళిపోతుంది, 9 ఈ పైకి వెళ్తుందంటే x-4 హోల్ స్క్వేర్ ప్లస్ 9 × y+1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 విచ్ ఈస్ ది రిక్వైర్డ్ ఎలిప్స్ ఈక్వేషన్. ఓకే, సో ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా చేస్తారంటే కనుక ఫస్ట్ జామెట్రికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అంటే 2Bలో కానీ జామెట్రీలో ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఫస్ట్ మీరు ఎలా జామెట్రీలో ఏ ప్రాబ్లం అయినా సరే ఒక డయాగ్రామ్ వేసుకుని ఆ డయాగ్రామ్ తోటి మీరు సెల్ఫ్ టీచింగ్ మీలో మీరు చెప్పుకుంటూ ఉండాలన్నమాట. ప్రాబ్లం చదివిని ఇలా అది ఎలాగో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కనుక మీలో మీరు సెల్ఫ్ టీచింగ్ అనమాట. ఎలాగంటే కనుక ఫస్ట్ క్వశ్చన్ చదవండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. మనం ఎలిప్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలిప్స్ ఈక్వేషన్ డ్రా చేయండి. నెక్స్ట్ హూ సెంటర్ ఈజ్ 4, -1 అన్నాడు. ఇలా డ్రా చేసుకోండి. అంటే 4, -1 దిస్ ఈజ్ సెంటర్. నెక్స్ట్ వన్ ఎండ్ పాయింట్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఈజ్ -1, -1 అన్నాడు. అంటే ఇది ఏ అనుకోండి, ఇది ఏ డాష్, దిస్ ఈజ్ మేజర్ యాక్సిస్ ఏ డాష్. ఓకే, ఇది ఇచ్చాడు -1, -1 ఇది తెలియదు కాబట్టి x, y అనుకోండి. ఓకే, మనం ఇప్పుడు ఇది పాసింగ్ త్రూ ది పాయింట్ 8, 0 అన్నాడు. ఏదో సపోజ్ 8, 0 గుండా పాస్ అవుతుంది. మీరు ఎలా స్ట్రక్చర్ వేసుకుని ఎస్ మనం ఎలా స్టార్ట్ చేయాలి, మేజర్ యాక్సెస్ యొక్క ఒక ఎండ్ పాయింట్ ఇచ్చాడు కాబట్టి అనదర్ ఎండ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక సెంటర్కి ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేస్తే దీని వాల్యూ ఎంత వచ్చింది, ఏదో సపోజ్ రఫ్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకుని చూసుకుంటే కనుక వచ్చిన వాల్యూ 9, -1 -1, -1, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది మేజర్ యాక్సెస్. ఇప్పుడు మనకి ఏఎం ఏంటి, ఎలిప్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎలిప్స్ ఏ ఫామ్లో ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఫామ్ 1 కాదు, సెంటర్ 4, -1 కదా, ఫామ్ 1 కాదు, ఫామ్ 2 కాదు. అంటే 3 కానీ 4 కానీ అవుతుంది. మరి 3 అవుతుందా 4 అవుతుందా అది కన్ఫ్యూజ్ ఇక్కడ మనకి. అప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక మేజర్ యాక్సెస్ యొక్క ఎండ్ పాయింట్స్ చూడాలి. ఇదిగో -1, ఇది -1. సో y కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్. ఎప్పుడైతే మీకు ఇవి రిమార్కబుల్ పాయింట్స్ కొన్ని చెప్పాను పెరాబోలాలో, అవే రిమార్కబుల్ పాయింట్స్ ఎలిప్స్ కూడా అప్లికబుల్ అవుతాయి, హైపర్బోలా కూడా అప్లికబుల్ అవుతాయి అన్నమాట. y కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్, ద మేజర్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సెస్. అప్పుడు వెంటనే మీరు డయాగ్రామ్ వేసుకుని ఓకే ఈ మేజర్ యాక్సెస్ అనేది x యాక్సెస్కి ప్యారలల్గా ఉంటుంది అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ సెంటర్ ఏ డాష్ ప్యారలల్గా ఉంటుంది. అంటే ఇది మాట మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీని యొక్క ఫామ్ ఏంటి, దీని యొక్క ఫామ్ x - h హోల్ స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలో ఆ ఎలిప్స్ యొక్క ఫామ్ని ఐడెంటిఫై చేస్తాం. ఇది ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి, h ఉంది, k ఉంది, మరి ఏ ఉందా, బి ఉందా, లేదు. ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, అలా లాజికల్గా ఆలోచిస్తూ ప్రాబ్లం ముందుకు వెళ్ళాలి. అప్పుడు మీరు పేపర్ మీద పెట్టి ప్రజెంటేషన్ స్కిల్స్తో చక్కగా రాసుకుంటూ రావాలన్నమాట. ఓకే, ఏ వాల్యూ కావాలి, బి వాల్యూ కావాలి, ఏం చేయాలి. సో మనకి డిస్టెన్స్ బిట్వీన్ వెర్టిసెస్ అంటే 2a కదా, 2a ఈజ్ ఈక్వల్ టు అంటే మేజర్ యాక్సెస్కి ఈక్వల్ అవుతుంది. లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సెస్ అన్న డిస్టెన్స్ బిట్వీన్ వెర్టిసెస్ అన్న ఒకటే. అంటే 2a ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కట్టండి 10 వచ్చింది. అంటే a ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చేసింది. ఏ 5 వచ్చింది. ఇంకా బి కావాలి, బి కావాలంటే ఏం చేయాలి అంటే హెచ్ తెలుసు నీకు, కే తెలుసు, హెచ్ ప్లేస్లో 4 రాసే, సెంటర్ కాబట్టి హెచ్ ఇది, కే ప్లేస్లో -1 రాసే +1 బై ఏ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ రాసే. ఇంకా మనకి బి వాల్యూ కావాలి. లాస్ట్ హైపోథిసిస్ ఏంటి, పాసింగ్ త్రూ ది పాయింట్ 8, 0 అంటే ఎక్స్ ప్లేస్లో 8 రాయి, వై ప్లేస్లో 0 రాయి, నీకు ఆటోమేటిక్గా బి స్క్వేర్ వాల్యూ 25/9 వచ్చేసింది. క్లోజ్. అప్పుడు పేపర్ మీద మీరు ఏం చేయాలంటే కనుక చక్కగా గివెన్ సెంటర్ CH, K ఈజ్ ఈక్వల్ టు 4, -1. లెట్ us కన్సిడర్ other end point of the major axis is x, y. Given end point of the major axis is -1, -1. We know that center is equal to midpoint of the major axis. So midpoint ki equal cheste ganaka other end point vachesthundi. Next we know that the distance between vertices is equal to length of the major axis. That means 2a is equal to 10, a is equal to 5. Clearly this circle the required ellipse passing through the point 8, 0 we get b square. So the values a square, b square, h, k, substituting in this equation we get the required ellipse equation. ఆ విధంగా చక్కగా ఇవన్నీ కూడా కన్స్ట్రక్టివ్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఇలాగ సెల్ఫ్ టీచింగ్ తీసుకుంటే కనుక మరి 10 సార్లు పేపర్ మీద ప్రాక్టీస్ చేయవలసిన అవసరం లేదు.
చక్కగా కన్స్ట్రక్టివ్గా ప్రిపేర్ అవ్వడం కూడా. అంటే కన్స్ట్రక్టివ్ ప్రాబ్లమ్స్ కాబట్టి మీకు కన్స్ట్రక్షన్ కూడా ఆ విధంగానే ఉండాలన్నమాట మైండ్లోని. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లం నెంబర్ 7 ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 8. ఓకే, 8th ప్రాబ్లం. వాట్ ఈజ్ 8th ప్రాబ్లం? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. అన్నీ కూడా ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్సే. డేటా చూడండి ఎలా ఇచ్చాడు. ఎలిప్స్ ఆఫ్ ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు 1/2, సెంటర్ 2, -1 and having latus rectum is 4 units. Latus rectum means length of the latus rectum. 4 units ఇచ్చండి లెంత్ అది. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో చూడండి ఏముందో, సెంటర్ ఉంది, ఎసెంట్రిసిటీ ఉంది, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఉంది. అంటే ఇది దేనికి సంబంధించినటువంటి డేటా? ఫామ్ 1దా 2దా 3దా 4దా ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఇది ఫామ్ 1దే కాదు, 2ది కాదు. ఫామ్ 1 ఫామ్ 2 డేటా కాదు ఇది. మరి ఫామ్ 3 కానీ ఫామ్ 4 కానీ ఇది అవుతుందన్నమాట. అది దేనిది అవుతుంది బట్టి ఇక్కడ సెంటర్ అనేది 2, -1 ఎసెంట్రిసిటీ అది ఫామ్ 3కి ఉంటుంది, ఫామ్ 4కి ఉంటుంది. కానీ దేనికి సంబంధించింది? మరి ఇక్కడ లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఇచ్చాడు. అది ఫామ్ 3దా ఫామ్ 4దా ఆ లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్? ఎందుకంటే ఫామ్ 3లో లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ 2 × b²/a. అదే ఫామ్ 4కి వచ్చేటప్పటికి లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ 2 × a²/b అని ఉంటుంది. మరి ఏది తీసుకోవాలి, ఏది పడితే తీసేసుకోకూడదు. అంటే మరి ఫామ్ 3 తీసుకోవాలా 4 తీసుకోవాలి? ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ ఇక్కడ. కానీ మనం 2 తీసుకోవాలి. ఎందుకని కేస్ 1 కేస్ 2 అని పెట్టి 2 చేయాలి. ఎందుకు 2 చేయాలంటే కనుక ఆ లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ దేందో చెప్పలేదు. లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఈజ్ 4 units హూజ్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సెస్ అంటే కనుక అప్పుడు మీరు ఫామ్ 3 తీసుకోవాలి. లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఈజ్ 4 units హూజ్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సెస్ అంటే కనుక మీరు ఫామ్ 4 తీసుకోవాలి. అందుకని ఏం చెప్పలేదు కాబట్టి ఇక్కడ యాక్సెస్ ఎలా ఉందో చెప్పలేదు కాబట్టి హూజ్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సెస్ అని కానీ y యాక్సెస్ కానీ చెప్పలేదు కాబట్టి మీరు ఫామ్ 3కి ఫామ్ 4 రెండూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కేస్ 1 అని పెట్టి లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ 2 × b²/a ఈజ్ ఈక్వల్ టు 4 units అని చేయాలి ఒకటి. అది కేస్ 1. అలాగే నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ 2 × a²/b ఈజ్ ఈక్వల్ టు 4 units. అలా కూడా 2 కేసుల్లో చేయాలన్నమాట ఇది. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ గివెన్? సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు h, k ఈజ్ ఈక్వల్ టు 2, -1. ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు 1/2. కేస్ 1 లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు 4 units. బట్ దేనిది లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్? ఫామ్ 3దా ఫామ్ 4దా? అందుకని కేస్ 1 అని పెట్టి ఫస్ట్ ఫామ్ 3 తీసుకుంటున్నాం అన్నమాట. అంటే 2 × b²/a ఈజ్ ఈక్వల్ టు 4 units. 2b² ఈజ్ ఈక్వల్ టు 4a. b² ఈజ్ ఈక్వల్ టు 2a. b² వాల్యూ తెలిసింది మనకి 2a అని. వన్ ఆఫ్ ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్ ఒకటి చెప్పాను మీకు, b² ఈజ్ ఈక్వల్ టు a² × 1 - e² అని. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ రిలేషన్ని. b² ఈజ్ ఈక్వల్ టు a² × 1 - e² అని. దట్ ఈక్వల్ టు b² అంటే 2a² ఈజ్ ఈక్వల్ టు a² × 1 - e². సెంటర్ ఇచ్చాడు, ఎసెంట్రిసిటీ ఇచ్చాడు. కేస్ 1. కేస్ 1 అంటే కనుక ఫామ్ 3ని ఫ్రామ్ 3 ఎలిప్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అందులో ఏంటి? లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు 4 units అన్నాడు. అది దేనికి సంబంధించిలో చెప్పలేదు ఇక్కడ. అందుకే నేను 2 కేసులు కూడా చేస్తాను అనమాట. కేస్ 1 అంటే కనుక ఫామ్ 3, కేస్ 2 అంటే కనుక ఫామ్ 4. సో లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ 4 units. ఫామ్ 3కి లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఏంటి? 2 × b²/a. అది 4కి ఈక్వల్ చేస్తే 2b² ఈజ్ ఈక్వల్ టు 4a అని వచ్చింది. నాకు ఏం కావాలంటే ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, లేదా a² b² ఫైండ్ అవుట్ చేయాలి. సో 2b² ఈజ్ ఈక్వల్ టు 4a అంటే b² ఈజ్ ఈక్వల్ టు 2a. అది రిలేషన్ ఉంది, ఏకి బీకి ఇక్కడ మనకు ఒక రిలేషన్ వచ్చింది. అయితే మీకు స్టాండర్డ్ ఈక్వేషన్ డెరైవ్ చేసేటప్పుడు ఒకటి కన్సిడర్ చేసుకోమని చెప్పాను. b² ఈజ్ ఈక్వల్ టు a² × 1 - e². మీరు ఒకసారి ప్రూఫ్ రిఫర్ చేస్తే కనుక అక్కడ మనం చూడొచ్చు. అంటే b² ఈజ్ ఈక్వల్ టు a² × 1 - e². ఇక్కడ b² ప్లేస్లో 2a రాయండి, a² × 1 - e². e అంటే 1/2 కదా, దట్ ఈక్వల్ టు 2a ఈజ్ ఈక్వల్ టు a² × 1 - 1/4. a × 3/4. ఈ a 1 టైం క్యాన్సిల్ అయింది ఇందులో. 2 ఈజ్ ఈక్వల్ టు a × 3/4. దెర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు 8/3. సో ఏ వాల్యూ తెలిసిపోయింది 8/3. దాని నుంచి a² ఈజ్ ఈక్వల్ 64/9 క్యాలిక్యులేట్ చేయొచ్చు అది. ఓకే, అది పెద్ద ప్రాబ్లం కాదు. a ఈజ్ ఈక్వల్ 9/3. నాకు ఐ వాంట్ b² కావాలి లేదా b కావాలి. a² ఈజ్ ఈక్వల్ 64/9 అలా ఉంచండి అది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? b² ఈజ్ ఈక్వల్ టు 2a. సో b² ఈజ్ ఈక్వల్ టు 2 × a అంటే 8/3 కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక b² వాల్యూ వచ్చేసింది. అంటే a² వాల్యూ వచ్చేసింది, b² వాల్యూ వచ్చేసింది. సెంటర్లో ఇక్కడ మనకు వాల్యూ h, k ఉంది. ఫామ్ ఏంటి? x - h² / a² + y - k² ² b² ఈజ్ ఈక్వల్ టు 1.
ఇది ఒక కేసు ఫామ్ 3కి. మరి ఫామ్ 4కి వచ్చేటప్పటికి లెంత్ ఆఫ్ ది లేటెస్ రెక్టమ్ అంటే ఇది ఫామ్ 3దో ఫామ్ 4దో తెలియదు, అందుకు 2 కేసులు మస్ట్గా చేయాలన్నమాట. కేస్ 2 లెంత్ ఆఫ్ ది లేటెస్ రెక్టమ్ 4. మరి ఫామ్ 4కి లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఫార్ములా ఏంటి? 2 × a²/b. దాన్ని 4కి ఈక్వల్ చేయండి. 2a² = 4b, a² = 2b. అయితే దీనికి రిలేషన్ ఏమవుతుందంటే కనుక ఇక్కడ b² = a² × 1 - e² అన్నారు కాబట్టి ఫామ్ 4కి ఏమవుతుందంటే కనుక a² = b² × 1 - e². సేమ్ ఇక్కడ ఎలాగైతే చేసామో అదే విధంగా ఫైండ్ అవుట్ చేస్తే కనుక b వాల్యూ రివర్స్లో వస్తాయన్నమాట. ఇక్కడ a వాల్యూ 8/3 వస్తే ఇక్కడ b వాల్యూ 8/3 వస్తుంది. ఇక్కడ b² వాల్యూ 16/3 వస్తే ఇక్కడ a² వాల్యూ 16/3 వస్తుంది. ఎందువల్ల మరి రివర్స్ కదా కేసు. ఫామ్ 3 ఫామ్ 4 డిఫరెంట్గా ఉంటాయి, క్వైట్ ఆపోజిట్ అనమాట. అందుకని మనకి ఇక్కడ 2 కేసుల్లో చేయవలసి వచ్చిందన్నమాట. అంటే లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఏ ఫామ్కి ఉందో వాడు క్లియర్గా చెప్పాడు అనుకోండి, 2 కేసుల్లో చేయవలసిన అవసరం లేదు. మీకు అక్కడ క్లియర్గా పాయింట్ అర్థం అవ్వాలి. మనం 2 కేసుల్లో ఎందుకు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. 2 కేసులు ఎందుకు చేస్తున్నాం అంటే లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్. ఆ లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఏ ఫామ్స్కి, 4 ఫామ్స్లో ఏ ఫామ్స్కి, ఫామ్ 1కా 2కా 3కా 4కా, 1కి 2కి కాదు. ఎందుకంటే సెంటర్ అంతా 2, -1 తీసేయాలి, 2 తీసేయాలి, ఇంక 2 మిగిలినవి 3, 4. 3దా 4దా తెలియదు. లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ రెండింటికి ఉంటుంది. ఫామ్ 3కి ఉంటుంది, ఫామ్ 4కి ఉంటుంది. అందుకని కేస్ 1 అని పెట్టి ఫామ్ 3కి చేశాను. లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ 2b² a = 4 పెట్టి చేస్తే ఒక వాల్యూస్ వచ్చినాయి. a = 1, b = అలాగే కేస్ 2 అని పెట్టి లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ అంటే ఫామ్ 4కి 2 × a²/b = 4 పెట్టి చేశాను. ఇప్పుడు 2 ఎలిప్స్ ఈక్వేషన్లు వస్తాయన్నమాట. ఒకదానికేమో ఫామ్ 3, ఇంకోదేమో ఫామ్ 4. అవి ఇక్కడ నేను చెరిపేసి రాస్తాను చూడండి. అలా 2 కేసుల్లో కూడా తీసుకుంటే కనుక కేస్ 1కి సంబంధించినటువంటి ఎలిప్స్ ఈక్వేషన్ ఇది ఫామ్ 3. ఏ వాల్యూ ఎక్కువగా ఉంటుంది, బి వాల్యూ తక్కువగా ఉంటుంది అనమాట. అలాగే కేస్ 2లోకి వచ్చేటప్పటికి ఎలిప్స్ ఈక్వేషన్ అనమాట. ఇది ఇలాగ మనకి 2 ఎలిప్స్ ఈక్వేషన్లు వస్తాయి. వాడు డేటాలో మనకి కరెక్ట్గా చెప్పలేదు అది ఏ ఫామ్ సంబంధించినది. హూజ్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్ అని కానీ హూజ్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్ కానీ చెప్తే కనుక ఏదో కేసు చేస్తామన్నమాట. వాడు క్లియర్గా చెప్పలేదు కాబట్టి మనం 2 కేసులు చేయవలసి వచ్చిందన్నమాట. ఓకే, సో ఈ విధంగా చేయాలన్నమాట. ప్రాబ్లంలో డేటా ఎలా ఇచ్చాడు చూడండి, మన ప్రాబ్లం ఎలా డీల్ చేసే అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇన్ దిస్ క్లాస్ 4 ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్. ఒక టుమారో ఆన్వర్డ్స్ కంటిన్యూయింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఎలిప్స్. రేపటితోటి ఎలిప్స్ మీద ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసి ఎలిప్స్ చాప్టర్ పార్ట్ ఏ కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. పార్ట్ ఏ అంటే కంటే ఇది, పార్ట్ బి అంతే కంటే అన్నీ కూడా ట్యాంజెంట్స్ మీద, నార్మల్స్ మీద, పారామెట్రిక్ ఈక్వేషన్స్ మీద, ఎసెంట్రిక్ యాంగిల్స్ మీద, డైరెక్టర్ సర్కిల్ మీద, ఆక్సిలరీ సర్కిల్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అది నో నీడ్ టు ఫర్ డిప్లొమా హోల్డర్స్ అండ్ 1 సిట్టింగ్ స్టూడెంట్స్ కూడా అవసరం లేదు కాబట్టి అది పార్ట్ బి తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. సో రేపటితోటి ఎలిప్స్ మీద ప్రాబ్లమ్స్ మనం కొన్ని చెప్పుకుని ఎలిప్స్ చాప్టర్ క్లోజ్ చేసుకుందాం. ఓకే, టుడే క్లాస్ ఈజ్ ఓవర్.